మీరు ఎప్పుడైనా కోతి అరవడం అసలు సౌండ్ చేయడం ఎప్పుడైనా విన్నారా? జాగ్రత్తగా వినండి. ఇది అప్పుడు ఆపేసింది. వినిపిస్తదేమో మీకు కూడా రికార్డ్ చేసి చూపిస్తా. ఆపేసిందేంటి? కరెక్ట్‌గా రికార్డ్ చేసేటప్పుడు ఆపేసింది కదా! ఎవరినో పిలుస్తా ఉండిందనమాట. అదిగో వినిపించిందా మీకేమన్నా? నా చేతిలో యాక్చువల్లీ మైసూర్ పాక్ ముక్క ఉందనమాట. అది వేద్దామనేసి వెయిట్ చేస్తున్నాను అక్కడ. అబ్బో! హమ్మయ్య! పోన్లే ఫైనల్‌గా తీసుకుంది వేస్ట్ అవ్వకుండా చక్కగా కూర్చొని తినేస్తోంది. అదిగోండి. పాపం ఎవరినో పిలుస్తున్నట్టుంది అది. అరుస్తూనే ఉంది ఇందాక నుంచి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ లేరు. ఇదొక్కటే ఉంది. తప్పిపోయి వచ్చినట్టుంది. అమ్మో! ఇంకా సడన్‌గా వచ్చినాయి అంటే ఫోన్ వదిలేస్తాను నేను ఇప్పుడు. ఏది? భయపడిపోయింది అది. నేనేం చేయలేదు బాబోయ్. పైన గ్యాస్ భయపడి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఆ మైసూర్ పాక్ ముక్క కూడా వదిలేసి అంటే పైన గ్యాస్ సిలిండర్ చెక్ చేస్తుంటే సుయ్యని సౌండ్ వచ్చింది. దెబ్బకి దానికి భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోయింది. కింద కొంచెం పాడేసినట్టుంది. మళ్ళీ వస్తే తింటారులే. అలా సౌండ్స్ చేస్తే వెళ్ళిపోతాయి అనమాట. అందుకే ఈ లైన్లో వచ్చినప్పుడల్లా అందరూ అదేంటది కంచాలకి గరిటెలు పెట్టి టక్ 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 కొడతా ఉంటారు. వెళ్ళిపోతుంది సౌండ్కి. సరే దీన్ని అంటే దీని మాయలో పడిపోయి నేను వంట చేసుకోవడం మర్చిపోయాను. ఆల్రెడీ పప్పు రైస్ పెట్టేశాను అనమాట. అంటే బిస్బెల్లాబాత్ కోసము. సో అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంకా వెజిటేబుల్స్ ఒకటి కట్ చేయాలి. సో మళ్ళీ కలుస్తాం వంట చేస్తూ తర్వాత కలుస్తాం. ఓకే. ఇందాకైతే పెద్ద కోతి ఒక్కటే వచ్చింది కదా, ఇప్పుడు ఒక పిల్ల కోతి కూడా వచ్చింది. పెద్ద కోతులతో ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఈ పిల్ల కోతులు మాత్రం అమ్మో భలే భయపడతాయి తెలుసా. కిటికీలు అదేదో చేసింది. కిటికీలు ఎక్కుతాయి, గేట్ పట్టేసుకుంటుంది అండ్ భయపడతాయి కూడా. అందుకే డోర్స్ వేసేసాను. ఎందుకంటే ఇవి గ్రిల్స్లో బయట గ్రిల్స్ ఉంటాయి కదా, సో వాటిని పట్టేసుకుంటే అండ్ అవి చాలా కొన్ని అయితే చిన్నగా కూడా ఉంటాయి అనమాట. ఆ ఈజీగా ఆ గ్రిల్స్లో దూరేసి అంత సన్నగా ఉంటాయి. అందుకే భయం వేసింది. సౌండ్ వస్తుంది ఏంటా అని చూస్తే అక్కడ ఇందాక పడిపోయింది కదా, అదొకటి తింటుంది అనమాట. ఇటు సైలెంట్గా వచ్చి చూసేసరికి ఇక్కడ కొంచెం పడ్డది, అదొక కోత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పిల్ల కోత కూడా ఉంది. అమ్మో ఇది నన్నే చూస్తుంది ఇక్కడ మాట్లాడుతుంటే. వాటర్ తాగుతుంది ప్రస్తుతానికి. బకెట్లో వాటర్ ఉంటాయి ఇక్కడ, ఆ వాటర్ తాగుతుంది. ఇక్కడైతే ఒక కోతి పక్కకెళ్ళిపోయింది. ఇంకొకటి కింద అయితే వాటర్ తాగుతుందనమాట. అంటే బకెట్‌లో ఎప్పుడూ ట్యాంక్ ఫుల్ అయిన వాటర్ అంతా అందులోకి ఫిల్ చేసి పెట్టేస్తాను. అంటే అందులో వచ్చి పడతాయనమాట. సో, అవి అలా ఉంచేస్తాను నేను. నాకు యూజ్ అవుతాయి. లేదంటే ఇదిగోండి ఇలా అప్పుడప్పుడు వచ్చి కోతులు తాగుతా ఉంటాయనమాట. సో, ఇదివరకు ఏంటంటే సమ్మర్ వస్తుందనగా నేను ఒక ప్లేట్‌లో గిన్నెలో పెట్టి వాటర్ పెట్టేదాన్ని. ఆ పిట్ట గోడ ఉంటది కదా, దాని మీద పెట్టేదాన్ని. లాస్ట్ ఇయర్ అలా పెట్టాను. బర్డ్స్‌కి ఇలా కోతులు తాగుతాయి కదా అనేసి. ఇలాగే కోతులొచ్చి ఏం చేసినాయి అది ఆ గిన్నెతో సహా అటువైపుకి పారేసినాయి అనమాట. అప్పటినుంచి పెట్టడం మానేశాను. యాహ్! తాగేసింది వెళ్ళిపోతుంది. ఫైనల్‌గా అవైతే వెళ్ళిపోయినాయి. ఇంకా వెళ్ళిన తర్వాత నా పని చేసుకోవడం స్టార్ట్ చేశాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సో, 2 వీక్స్ నుంచి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా! ఈవెన్ షార్ట్స్ కూడా పెట్టలేదు. ఎందుకు అలా ఏమీ అంటే ఇంట్లో ఏం పనులు లేవు. పనులైతే ఉన్నాయిలెండి. నా పనులుంటాయి. కానీ ఎందుకో అలాగా పెట్టబుద్ధి అవ్వలేదు. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ఇంక బద్ధకం వచ్చేస్తది. ఇంతకుముందు ఒకసారి కూడా చెప్తా ఉండేదాన్ని కదా! అలాగా బద్ధకం వచ్చింది అంతే. అంతకు మించి ఏం కాదనమాట. దానికి తోడు కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉండడం వల్ల ఒకటి ఇంకా పెట్టలేదనమాట వీడియోస్. సో, ఇదేంటంటే అంతకు ముందు ఇప్పుడు నేను 2 వీక్స్ ఈ 2 వీక్స్ గ్యాప్ ఎట్లా తీసుకున్నానో దానికంటే ముందు వీడియోస్ అనమాట ఇవి. సో, ఇంకిప్పుడు ఎడిటింగ్ చేసుకున్నాను. వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడు ఇస్తున్నాననమాట. సో, అందుకే ఇంకెప్పుడు కూడా పెట్టకపోతే మర్చిపోతారు నన్నని చెప్పి ఇంకా ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఏంటో ఒక్కొక్కసారి అలా బద్ధకం వచ్చేస్తది. తెలియకుండానే ఇంకా అసలేం పని చేయబుద్ధి అవ్వదనమాట. అలాగా అయిపోయిందంతే. ఇంకా అందులోనే ఏంటంటే ఇంకిప్పుడు ప్రెజెంట్ అయితే పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి.
సో, మెయిన్‌గా అయిపోతాయిలెండి. ఈ నెక్స్ట్ ట్యూస్‌డేకి మొత్తం అయిపోతాయి. హమ్మయ్య! నాకు పెద్ద రిలీఫ్‌గా ఉంటదనమాట. సో, ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళు చదువుకోవడంతో బిజీ కదా! సో, అందుకు అదొక బిజీ కూడా ఉండడం వల్ల ఇంకా పెట్టనే లేదు. సో, కంటిన్యూయస్‌గా పెట్టడానికైతే ట్రై చేస్తాను వీడియోస్ గానీ, షార్ట్స్ గానీ. ఓకే. చూస్తూ ఉండండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. సరేనా? ఇంకిక్కడ నేనేం చేస్తున్నానంటే వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మొత్తం అన్నీ ఎవరి బ్యాగ్స్‌లో ఆళ్ళకి పెట్టేసుకుంటాను మెయిన్‌గా. పెట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి గుర్తుండదు నాకు ఏమేంటి అనేది. సో, మళ్ళీ ఒకసారి నోట్ చేసుకొని అంతా చక్కగా ఎవరి పేరున వాళ్ళది నోట్ చేసేసి ఎవరి బ్యాగ్స్‌లో ఆళ్ళయి పెట్టేస్తాననమాట. సో, ఆ పని చేస్తున్నానక్కడ. ఇంకా వంట అయితే అయిపోయింది. బిసిబెల్ల బాతే కాబట్టి కర్రీ విడిగా, రైస్ విడిగా చేయాల్సిన పని లేదు. సో, అయిపోయిందనమాట. ఇప్పుడు టైం వచ్చి 11:55. ఇంకా ఇదైతే ఈ రోజు నుంచే అంటే అప్పుడు వచ్చినప్పటి నుంచి డైలీ వాకింగ్‌కెళ్ళినప్పుడు పెట్టుకెళ్తున్నాను. కాకపోతే ఈ రోజు నుంచి ఏంటంటే పొద్దునుంచి పెట్టేసుకొని ఉంచేసాననమాట. కాకపోతే ఏంటంటే వాటర్‌లో కూడా తడిపితే వాటర్‌లో తడిపితే పోతదేమోనని గిన్నెలు తోమినప్పుడు అట్లా తీసేస్తున్నాను. అంటే పర్వాలేదని చెప్పారు మా హస్బెండ్. కాకపోతే ఎందుకొచ్చింది ఇంత రేట్ పెట్టి కొన్నాం కదా! పోతదేమో అని చెప్పి ఇందాక మార్నింగ్ అలాగే గిన్నెలు తోమేటప్పుడు తీసేసాననమాట. ఇంక నార్మల్ బాత్ చేసినప్పుడు తీసేస్తాననుకోండి. అదనమాట. సో, అంటే క్యాలరీస్ అంటే ఇందాక నిన్న ఇన్‌స్టాలో ఒక రీల్ చూసా అనమాట. డైలీ 10,000 స్టెప్స్ అయినా మనం నడవాలి అన్నట్టుగా. సో, అందుకని అంటే ఎట్లా అనేది వాకింగ్‌కెళ్ళినప్పుడు పెట్టుకుంటున్నాను గానీ, అప్పుడు తెలుస్తుంది ఒక 3000 ఒక్కోసారేమో 2000 స్టెప్స్ అట్లా అవుతున్నాయి. కాకపోతే అలా కాదు అసలు డైలీ ఎంత అనేది తెలుస్తది కదా! ఎందుకు ఎలాగో ఉంది కాబట్టి అనేసని ఈ రోజే స్టార్ట్ చేశా. అదే ఈ రోజు మార్నింగే పెట్టుకున్నా అనమాట. సో, దాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు 1698 స్టెప్స్ కౌంట్ అయింది. 245 క్యాలరీస్ 245 క్యాలరీస్ బర్న్ అయ్యాయన్నమాట. కాకపోతే ఇదేంటంటే నేను నడిచేది అప్పుడు బర్న్ అయ్యేదే చూపిస్తది. కాకపోతే ఈ గ్యాప్‌లో మళ్ళీ లంచ్ చేస్తా, టిఫిన్ తింటాను. అంటే మళ్ళీ ఎన్ని క్యాలరీస్ లోపలికెళ్ళినియి అనేది తెలీదు కదా! సో, ఓవరాల్‌గా అయితే ఇన్ని స్టెప్స్ 245 క్యాలరీస్ అయితే అయినియన్నమాట. అది ఏదో ఊరికే చూద్దాం. అసలు అంటే నాకొక ఐడియా వస్తది కదా! డేలో అసలు నేను ఎన్ని స్టెప్స్ అయితే వేయగలుగుతున్నాను, అసలు వాకింగ్‌కి కాకుండా ఎన్ని క్యాలరీస్ కరిగించగలుగుతున్నాను అనేది ఒక ఐడియా వస్తది అన్నట్టుగా ఊరికే పెట్టానన్నమాట అంతే. సో, అదనమాట. ఇంకా ఈ పనైతే అయిపోయింది. వంట కూడా అయిపోయింది. ఒక 2 కాటన్ బ్లౌజులు ఉన్నాయన్నమాట. సో, అవైతే తడిపి పెట్టాను. మొన్న అప్పుడు అమ్మవి కాటన్ చీరలని చూపించాను కదా! సో, అది అప్పుడు కన్‌ఫ్యూజ్ అయ్యాము. లైనింగ్ ఎయ్యాలా? వద్దా? అన్నట్టుగా అనుకున్నాము. అప్పుడేమో ఇంకా లైనింగ్ వద్దని ఇంకా ఫిక్స్ అయ్యి కాకపోతే కటింగ్ చేసే ముందు ఒకసారి తడిపేసా, తడిపి ఆరేసిన తర్వాత అప్పుడు కటింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే కాటన్ బ్లౌజులు ఫస్ట్ పలచగా ఉన్నా కూడా పోను పోను కొంచెం దగ్గరికయ్యి ఏమంటారు మరీ పలచగా ఏమి ఉండవు. మందంగానే మంచి కాటన్ అయితే ఉంటాయి కదా! సో, అందుకని ముందే ఒకసారి తడిపేసి అప్పుడు కటింగ్ చేద్దాంలే అన్నట్టుగా పొద్దున్న తడిపి పెట్టాను. ఈ పాటికి ఆరిపోయి ఉంటాయి. యాక్చువల్‌గా పొద్దున్నుంచి కిచెన్‌లో అంత ఎక్కువ సేపు పనుండదు కదా! ఎళ్లి తెచ్చుకుందాం అనేసరికి ఈ కోతులు ఉన్నాయి గదా! అందుకే భయమేసి ఎళ్ళలేదు. పొరపాటున గేట్ తెరిచే సౌండ్ వచ్చిందంటే ఎళ్తే అది భయపడి పారిపోనైనా పారిపోద్ది, లేదా నా మీదకైనా వస్తది. అందుకే భయమేసి ఇంకెళ్ళలేదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు దరిదాపుల్లో ఎక్కడ ఏం లేవనమాట. జస్ట్ ఇక్కడ ఆరేసాను. తెచ్చేసుకుంటే సరిపోద్ది. తెచ్చేసుకొని ఐరన్ చేసుకొని అవి కటింగ్ చేసుకోవాలి మెయిన్. అంతే. ఇప్పుడు కరెక్ట్‌గా 12 అయితే అయింది. ఇంకొక 1 అవర్ తర్వాత 1:00కి స్కూల్‌కెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేయాలి. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ 18థ్ నుంచి అంట. 23 వరకు ఉంటాయి. 23 నుంచి హమ్మయ్య! వాళ్ళతో పాటు నాకు కూడా హాయిగా ఉంటది. ఒక రకమైన టెన్షన్ ఉండదు. హోంవర్క్స్ చేయించక్కర్లేదు. పొద్దున్నే లేపక్కర్లేదు. మెయిన్‌గా లోతదని తెలిసిందే గదా! అదన్నమాట. ఇంక అప్పటిదాకా చదివిస్తూనే ఉండాలి. వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళకొచ్చిందా లేదా చూసుకోవాలి. సర్లేండి ఇంకా అదే అనమాట ఇప్పటి వరకు చెప్పేసాను గదా! ఇంకా ఆ బ్లౌజులు తీసుకొచ్చి ఐరన్ చేద్దాం. చెప్పాను కదండీ! ఇవన్నీ చాలా రోజుల ముందు వీడియో అనేసి అంటే నెక్స్ట్ కూడా పెట్టాల్సిందున్నాయి అనమాట. సో, చెప్పాను కదా! 18థ్ కూడా అయిపోయిందిప్పుడు. 22nd ఇప్పుడు నేను మండే వీడియో పోస్ట్ చేశాను కాబట్టి, సో, రేపటితో అంటే ట్యూస్‌డే 23ర్డ్‌తో ఎగ్జామ్స్ అయితే అయిపోతాయన్నమాట. అప్పటి వీడియోస్. సో, ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. హాఫ్ డే స్కూల్స్ కదా! మరీ ఘోరంగా ఉంటుంది. ఎళ్లి తీసుకొచ్చే టైంకి చచ్చిపోతున్నాననమాట. అందుకే అదొక రీజన్ మెయిన్‌గా ఎప్పుడవుతాయా ఎగ్జామ్స్ అని వెయిట్ చేసేది. ఇంకా రోజు లంచ్ ఏంటంటే బిసిబెల్లబాత్ కదా! సో, మొత్తం అంతా సాంబార్ రైస్ లాగానే ఉంటుంది. సో, ఎండాకాలం కదా! మజ్జిగే తాగాలి లేదంటే అన్నంలో అయినా వేసుకోవాలి. కానీ ఆ రోజు మొత్తం సాంబార్ రైసే అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇలాగ మజ్జిగ చేసి ఇచ్చేద్దాం కదా! అనేసి మజ్జిగ చేసి పెట్టాననమాట. ఇంట్లో నిమ్మకాయ కూడా ఉంటేను చక్కగా నిమ్మకాయ పిండి అన్నీ చేసి ఇచ్చాను. నాకు ఒక్కొక్కసారి ఏంటంటే మూడుందనుకోండి అంటే ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా అల్లం దంచి చక్కగా వేస్తాను. అల్లము, ఇంకా కొత్తిమీర, ఇదిగోండి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అన్నీ ఏసి చక్కగా చేస్తా. అన్నీ ఇంట్రెస్ట్ ఉంటే
లేదు అర్జెన్సీ లేదంటే పనుంది అంత ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం ఇంకా చెప్పాలంటే ఉప్పేసి ఇచ్చేస్తాననమాట. అలా ఉంటది నాతోటి. కానీ ఇప్పుడు అందరికీ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మొత్తం నిమ్మకాయ ఉందని అది కూడా పిండాననమాట. ఇంక ఈవినింగ్ వాకింగ్‌కి అయితే వచ్చాను. లోహిత దాన్ని ఆ రోజు ఫ్రైడే కాబట్టి లోహితకి క్లాస్ ఉంటుంది డాన్స్ క్లాసు. సో, దాన్ని డాన్స్ క్లాస్‌లో వదిలేసి తేజ్ గాడు నేను ఉంటాం అనమాట. సో, అయిపోయింది. ఇంక వెళ్ళాలి. క్లాస్‌కెళ్ళి దాన్ని తీసుకొని అప్పుడు ఇంటికెళ్ళాలి. సో, వాకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వాటర్ తాగేసి కాసేపు కూర్చుంటాను. కూర్చున్న తర్వాత ఇంక వెళ్తాం అనమాట. మా తేజ్ గాడు ఇక్కడ మా అమ్మ నేను వచ్చాము. అంటే అమ్మ విడిగా వస్తది. ముందు దీన్ని నేను క్లాస్‌లో వదిలిపెట్టేయాలి కదా! సో, ముందు 5:00కే క్లాస్‌కి తీసుకెళ్ళి వదిలేసి నేనప్పుడు వచ్చేసి నేను వాకింగ్ చేసుకుంటా ఉంటే తర్వాత ఎప్పటికో వస్తదనమాట ఎండది తగ్గిన తర్వాత. ఈ మధ్యన ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా వస్తుంది ఎండ. అక్కడ సరిగ్గా నీడ ఉండదనమాట. ఒక్కొక్కసారి ఉంటది, ఒక్కోసారి ఉండదు. మనం వచ్చే టైంని బట్టి ఉంటది. అది. ఇంకా మా వాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము ముందైతే క్లాస్‌కెళ్ళాలి కదా! లోహితని తీసుకురావడం లేకపోతే అది అరుస్తది. అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంటదనమాట. స్కూల్‌కైనా అంతే, ఎక్కడైనా అంతే. అది. ఇంక మళ్ళీ లేట్ అయిందంటే మళ్ళీ అక్కడ లాక్ వేసుకొని వెళ్ళిపోతారు సార్ కూడాని. సో, అందుకే కరెక్ట్ టైంకి వెళ్తాను. ఇంకా అక్కడి నుంచి క్లాస్‌కెళ్ళేసి దాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత ఫ్రెష్ అవుతాం అనమాట మొత్తం ముగ్గురం కూడా. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. మా తేజ్ గాడు పైకి కిందకి దిగుతా ఉంటాడు. వాడినేమో రారా వద్దురా డిస్టర్బ్ చేయొద్దురా అంటాను. కానీ ఆడు అస్సలు మాట విననే వినడు. అందుకే ఇంక ఆళ్ళొచ్చేదాకా కాసేపు వెయిట్ చేస్తున్నా అనమాట. ఇంటికొచ్చిన తర్వాత మిగిలిన పనంతా చూసుకుంటాం. ముందైతే ఇంటికొచ్చిన తర్వాత ఎలాగో 6:30 అవ్వదులెండి. 6:15 అట్లా అవుతది. సో, యాక్చువల్‌గా 6 లోపు తినేస్తాను అని చెప్పాను గదా! కాకపోతే మరి వాకింగ్ చేసి వచ్చిన ఇటొచ్చి తర్వాత చెప్పు, ఏం ఇంక తినేసి సినిమాకెళ్ళొచ్చావు? అప్పుడు ఫ్రెష్ అవుతా కింగ్ అనమాట. కాంగ్. బాగుందా లేదా? ఒరేయ్ ఏం చేసిందిరా చెల్లి? ఎందుకు ఏడ్చావు అది చెప్పు ఫస్ట్. నీ మొహం వేస్ట్ వరస్ట్ ఫెలో. ఇంకెప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళకూడదు. ఒరే నువ్వు చూసావా? నువ్వు కూడా ఏడ్చావా? అసలు చూసావా? నువ్వు నిజం చెప్పరా? నిజంగా పడుకుందా? ఇది కావాలి తేజలు. హనుమాన్ సినిమాలో కూడా అలాగే పడుకున్నాడు వీడు. ఫస్ట్ హాఫ్ ఏ సినిమాకు అయినా నిద్ర వస్తుందంట. వీడికి వేస్ట్ టికెట్. పొట్టి నువ్వు పడుకున్నావా? ఏడ్చావా? ఏడ్చిందా అనమాట. ఏ సినిమాది? కింగ్ కాంగ్. మావయ్య గాడ్జిల్లా అన్నాడు. కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లానా? నీ మొహంలే. ఇగో అలా డాన్సర్ కూడా దానికి సేమ్ నేను ఏది పేరు పెట్టాను మహానటి అని పేరు పెట్టారు తెలుసా? మొన్న వెన్స్డే రోజు ఏమో అదే రోజు ఫీజు కట్టడదామని వెళ్ళాను. పైకి ఎక్కాక చెప్పారనమాట, రండి మీ అమ్మాయికి మహానటి అని పేరు పెట్టానండి. యాప్ అసలు నవ్వమంటే నవ్వదంట. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆయన వచ్చేదాకా పిల్లలతో ఆడుకుంటుందేమో, మరి ఆడుకుంటుందా ప్రాక్టీస్ చేస్తా తెలీదు. వాళ్ళతో బాగానే ఉంటుంది. సార్ వస్తే మాత్రం సీరియస్ గానే సైలెంట్ గానే ఉంటుందంట. అసలు నవ్వమంటే ఇలా జస్ట్ ఇలా అని చూపించవే, అలా పెట్టే చూపించవే అంటే అలా అని అలా ఆపేసిందంట. అస్సలు ఎక్స్ప్రెషన్ లేకుండా అలాగే ఉంటుందంట. అసలు ఏదో భయపడిపోతున్నట్టు. నేను ఫస్ట్లోనే చెప్పి ఇంట్లో అసలు అలా ఉండదండి, చాలా అల్లరి చేస్తుంది అంటే అందుకే మహానటి అని పేరు పెట్టానండి అన్నాడు. మీరే కాదండి ఇంట్లో నేను కూడా అదే పేరు పెట్టాను, ఎప్పుడో పెట్టాను నేనా అన్నాను. నవ్వారు అనమాట. అంటే కరెక్టే అనమాట నేను చెప్పింది అని అన్నారు. అయినా కానీ దాని ఎక్స్ప్రెషన్స్ అంతే అనమాట. అది ఇంటికి వచ్చాక అబ్బా అసలు బాబాయ్ దీని నాటకాలు మామూలు నాటకాలు కదా. ఆ సార్ దగ్గరే కాదు టీచర్స్ స్కూల్లో ఇదిగో రికార్డ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాలే మీ సార్కి మండే రోజు. మరే గురించి అన్నీ చెప్పేస్తున్నానని దిండే వేసుకొచ్చి కొట్టింది అనమాట. సో దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.